హాయ్, వెల్కమ్ టు లైఫ్ టైల్ సిరీస్. ఈరోజు మన ముందు ఇంతకుముందు మనతో పరిచయం అయ్యి మనతో మంచి ఒక ఎపిసోడ్ పాడ్కాస్ట్ ఇచ్చిన భారతి గారు మళ్ళీ మన ముందు ఉన్నారు. ఆవిడ ఇవాళ ఏం మాట్లాడతారో మనతో ఒకసారి ఆవిడ విషయం మనతో షేర్ చేసుకోవాలని, లైఫ్ గురించి ఆ, ఇంటింటి రామాయణం అనే కొత్త కాన్సెప్ట్ని, అంటే పాతదే ఇది అందరూ ఇంటింటి రామాయణం అని సామెతలు అందరూ ఇంతకు ముందే వాడే ఉన్నారు. దాన్ని ఒక కొత్తగా మనకి పరిచయం చేయబోతున్నారు అనమాట. అంటే జీవితం ఎలా ఉండాలి, మన లైఫ్ని మనం ఎలా లీడ్ చేయాలి, కర్మ సిద్ధాంతం ఎలా ఉంటుంది, ఇలాంటి విషయాలన్నీ షేర్ చేసి మన లైఫ్ని ఒక మంచి పర్స్పెక్టివ్లో చూడటానికి అవకాశం కల్పించబోతున్నారు భారతి గారు. ఆవిడ మనం వెల్కమ్ చేద్దాం ఫస్ట్. నమస్తే భారతి గారు. నమస్తే శ్రీలక్ష్మి. ఫస్ట్ ఎపిసోడ్ బాగానే వచ్చిందని చెప్పేసాను అనుకుంటున్నాము. మరి ఇంట్రడక్షన్నే చెప్పేసావు ఇంటింటి రామాయణం అని. అంటే మన పెద్దలు కొన్ని వాక్యాలు పెట్టారు, అన్నీ దానికి అంతరార్థాలు మనకు తెలియట్లా. ఏదో ప్రజెంట్ అర్థాలు అనుకుంటున్నాం కానీ అంతరార్థాలు తెలియట్లేదు. శాంపుల్గా నేను అడుగుతాను, అసలు ఇంటింటి రామాయణం అంటే నీ ఉద్దేశం ఏంటి? మంచి ప్రశ్న. అంటే ఇంటింటి రామాయణం అంటే నా ఉద్దేశంలో ఏంటి అంటే, ప్రతి ఒక్కళ్ళ లైఫ్ డిఫరెంట్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో ఉంటుంది. వాళ్ళ బాధలు, సంతోషాలు ఇవన్నీ ఉంటాయి. కానీ కొంతమంది బయటికి కనిపించే నవ్వులనే చూసి వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు అనుకుంటారు. కొంతమంది చాలా బాధగా ఉంటే వీళ్ళు ఎప్పుడు బాధపడుతూనే ఉంటారు అనుకున్నారు. కానీ కాదు, ప్రతి ఇంటికి రామాయణం ఎలా అయితే అన్ని ఆస్పెక్ట్స్తో ఉంటుందో అలాగే ప్రతి ఇంట్లో అన్నీ ఉంటాయి అనే ఒక మీనింగ్ ని ఇస్తుంది అనేది నా ఫీలింగ్. ఓకే, కరెక్ట్. అందరూ అదే అనుకుంటారు. ఇంటింటి రామాయణం అంటే ఏముంది, ఇంట్లో ఒక నాన్న, ఒక అమ్మ, ఒక తమ్ముడు, ఒక చెల్లి, ఒక అన్న వదిన, ఇవే ఏముంది గోల, ఇంటింటికి ఒక గోల అని చెప్పేసి మనకి తెలిసిన అర్థం అది. కానీ అసలైన అర్థం అంటే నాకు తెలిసిన అర్థాన్ని కొంచెం ఇప్పుడు మన ప్రేక్షకులకి వివరించడానికి ప్రయత్నిస్తాను. అది చెప్పడానికి ముందు నిన్న ప్రశ్న అడుగుతాను శ్రీలక్ష్మి. ఇప్పుడు ఇక్కడ ఒక 15 మంది ఉన్నారనుకుందాం. బయట నుంచి ఒక మనిషి వచ్చాడు, వచ్చి ఇక్కడ శ్రీలక్ష్మి ఎవరు అని చెప్పాను నన్ను అడిగారు. అప్పుడు ఏమని చెప్తావు నువ్వు? నేను ఆ ప్లేస్ లో ఉంటే ఎస్ అండి నేనే అని చెప్తాను. కరెక్టేగా, వెరీ గుడ్. అంటే ఆ వచ్చిన వాళ్ళు ఏమని అడిగారు? శ్రీలక్ష్మి ఎవరు అవునన్నారు, టైటిల్ ఒక నేమ్ ఇచ్చి పిలిచారు. అంతే కదా, శ్రీలక్ష్మి ఎవరు అని అడిగారు. నువ్వేమన్నావు? నేనే అన్నావు, శ్రీలక్ష్మిని అనలా. కరెక్టేనా? శ్రీలక్ష్మి అనలా, నేను అన్నావు. అంటే ఆ నేను అని ఎవరో తెలుసుకోవాలి ముందు. ఆ నేను అంటే మన లోపల ఉన్న ఆత్మస్వరూపం అనమాట. దాని గురించి మనం ఇప్పుడు ఇంటింటి రామాయణం అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. మనం ఏ కాడికి ఇప్పుడు నువ్వు ఇందాక చెప్పింది ఇంట్రొడక్షన్ అంతా శ్రీలక్ష్మి గురించి చెప్పావు. ఇప్పుడు నేను చెప్పేది ఆ నేను గురించి, ఆత్మ గురించి. ఆ నేను అనేది కీ పాయింట్ అర్థమైందని. ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం అంటే భౌతికంగా మనకు కనపడే ఆస్పెక్ట్స్ మాట్లాడుతున్నాం ఇప్పుడు. కానీ ఇంటింటి రామాయణం అంటే అందరి ఆస్పెక్ట్ అలాగే ఉంటుంది. కానీ ఇప్పుడు భారతి గారు మనకి ఏ ఆస్పెక్ట్ చూపించబోతున్నారు అంటే ఆత్మ, మనము, నేను అని ఇన్డెప్త్ తెలుసుకోవాలనేది. అందరూ ఇన్డెప్త్ తెలుసుకొని ఆ ప్రకారంగా తప్పులు చేయకుండా మంచి లైఫ్ లీడ్ చేయాలి అనేది ఒక భావన అన్నమాట. ఆ ఆస్పెక్ట్ లో మనకి ఇప్పుడు ఇంటింటి రామాయణం అనే ఒక కాన్సెప్ట్ ని చెప్తారు. ఇప్పుడు ఆత్మ అంటే చాలా మంది భయపడతారు, ఎందుకంటే మన దెయ్యము భూతము అనే అపోహలో ఉండిపోయాం అనమాట, మనకి తెలియంది. అందుకని జీవాత్మ అని చెప్పుకుందాం. ఆ పరమాత్మ నుంచి ఈ జీవాత్మ ఈ భూమి మీదకి వస్తుంది. దేనికి వస్తుంది అంటే అనుభవాలు నేర్చుకోవడం కోసం వస్తుంది అనమాట. ఇప్పుడు మనం అన్ని పనులు ఒకే రోజు చేయలేస్తామా? చేయలేము కదా, కొన్ని రోజుల వరకు చేసుకుంటూ ఉంటాం. కాబట్టి అట్లానే అనుభవాలన్నీ కూడా మనం నేర్చుకోవడం కోసం ఈ భూమి మీదకి ఈ జీవాత్మ 250 నుంచి 400 వరకు తీసుకోవడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు ఈ 400, 250, 400 ఏంటంటే, ఇప్పుడు నువ్వు స్కూల్ టీచర్ కాబట్టి ఇప్పుడు నీ క్లాస్లో 30 మంది పిల్లలు ఉన్నారనుకో, మా అందరూ ఒకేలాగా ఉంటారా? కరెక్టే, ఒక్కొక్కరు తొందరగా ఇంప్రూవ్ అవుతుంటారు. అంటే ఆ ఇంప్రూవ్ అయిన పిల్లలు లాగా ఈ 250 జన్మలు ఇస్తారనమాట. మనం ఆ సిస్టంలో కనుక తీసుకున్నట్టయితే కనుక వెనకబడ్డ పిల్లలు ఉన్నారనుకో 400 జన్మలు తీసుకుంటారనమాట. అది మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటుందన్నమాట. ఆత్మ నేర్చుకునే దాన్ని బట్టి ఈ జన్మలో ఎక్కువ నేర్చుకోవటం అనమాట. ఇప్పుడు ఉదాహరణకు చూడు, మనం ఏదన్నా పక్క ఊరు వెళ్తున్నాం అనుకో, ఒక 10 పనులు పెట్టుకొని వెళ్తాము. ఒకే పనికి వెళ్ళాం కదా, పక్క ఊరికి వెళ్ళాలంటే మినిమం మ్యాక్సిమం 4-5 పనులన్నీ పెట్టుకొని వెళ్తాం. కానీ ఈ భూమి మీదకు వచ్చినప్పుడు మనము మరి ఎన్నో పనులు పెట్టుకొని వస్తున్నాం. కానీ ఈ భూమి అనేది ఒక మాయ అని చెప్పేసి నువ్వు విన్నావా?
ఈ భూమి ఒక మాయ ప్రపంచం, మాయ మనల్ని కమ్మేస్తుంది. లేకపోతే మనం పైన ఒక అంత టైం టేబుల్ మనము ఇప్పుడు ఇక్కడ కూర్చొని మాట్లాడుకునేది కూడా పైన డిజైన్ చేసుకొని వస్తాం. ప్రతిదీ డిజైన్ చేసుకొని వస్తాం అనమాట. దాన్ని కార్యకారణ సంబంధం అని కూడా అంటారు అనమాట. కానీ మనం ఆ మాయలో పడిపోయి ఇప్పుడు నేను ఇక్కడ మన ఇద్దరు మాట్లాడుకునేది నేనేదో మాయలో పడిపోయి ఏ టీవీ చూస్తానో ఏ సినిమా చూస్తానో ఇప్పుడు కాదులే శ్రీలక్ష్మి నేను అని చెప్పేసి అని అన్నానే అనుకో సపోజు, అదేమవుతుంది మళ్ళీ ఆ అనుభవం ఆ పాఠం నేర్చుకోవడం కోసం మళ్ళీ నేను రావాల్సి వస్తుంది. మనం పక్కనున్న ఊరికే 4 పనులకి 5 పనులకి మనం బయలుదేరి వెళ్ళే వాళ్ళం. మరి ఈ భూమి మీదకి వచ్చేటప్పుడు మనం అన్ని పనులు నిర్వర్తించాలి కదా. ఆ మాయలో పడి మనం నిర్వర్తించలేకపోతున్నాం అన్నమాట. ఇట్లా ఈ 250 నుంచి 400 వరకు జన్మల వరకు 5 గుణాలు తీసుకుంటాడు రా. 5 గుణాలు అంటే నువ్వు అనుకుంటావు ఆంటీ ఏంటి రామాయణం అన్నో ఇదన్నీ చెప్తాను అన్నావు కదా, చెప్తాను వివరం చెప్తాను. ఇప్పుడు ఫస్ట్ గుణం తమో గుణం, రెండోది రజోగుణం, మూడోది సాత్విక గుణం, 4 శుద్ధ సాత్వికం, 5 నిర్గుణం. ఈ 5 గుణాలు ప్రతి మనిషికి ఉంటాయి అన్నమాట. దీన్ని మనకి రామాయణంలో క్యారెక్టర్స్ ఉన్నారు. ఆ క్యారెక్టర్స్ ప్రకారం ఈ రామాయణాన్ని 5 fingers తో మాకు మా సార్ చెప్పడం పత్రి సార్ చెప్పడం జరుగుతుంది అనమాట. ముందు తమో గుణం. తమో గుణం అంటే వీడు ఈ గుణంలో ఉన్న వాళ్ళు ఓన్లీ తిండి నిద్ర. దీనికి ఉదాహరణకి రామాయణంలో ఎవరని చెప్తావు? కుంభకర్ణుడు. కుంభకర్ణుడు తమో గుణానికి ప్రతీక కుంభకర్ణుడు అనమాట. అతను ఏంటి లెగ్స్తే తిండి లేకపోతే పడుకోవడం, నిద్ర పడుకోవటం. అట్లా దీనికి తమో గుణానికి కొన్ని జన్మలు తీసుకుంటారు. ఉదాహరణకి మనం గనక ఈ లోకంలో చూసుకుంటే కొంచెం పనిచేసే శ్రామికులు కార్మికులు వీళ్ళు ఉంటారు చూసావా, వాళ్ళు మొదటి జన్మలో ఉన్నట్టు అనమాట. వాళ్ళకి ఏంటంటే ఇంకే ఆలోచన ఉండదు. ఆ రోజు కష్టపడ్డామా, వచ్చిన డబ్బులతో తిన్నామా, పండుకున్నామా, వాళ్ళకి ఇంకా మంచి తెలీదు చెడు తెలీదు. ఏ కాడికి వాళ్ళ కాయ కష్టమే తప్ప ఇంకేమీ తెలియదు. అలాంటి జన్మలు తీసుకోవడం జరుగుతుంది అనమాట. దాన్ని తమో గుణంగా మనం చూసుకుంటాం. ఇలా కొన్ని జన్మలు ఎత్తుతాయి అనమాట. ఈ కొన్ని జన్మల్లో వాళ్ళకి ఈ తమో గుణంలో తెలుస్తుంది, ఈ లోకం అంటే ఎట్లా ఉంటుంది అని చెప్పేసి కొన్ని గుణాలు అనేది తెలుసుకుంటారు. ఆ తెలుసుకున్నాక అది ఏంటని మనం చెప్పలేం. ఆ జీవాత్మ నేర్చుకునే జన్మలు బట్టి మనం చెప్పలేం. కొంతమంది ఇందాక మనం అనుకున్నట్టు స్కూల్లో తెలివైన పిల్లలు తొందరగా నేర్చుకుంటారు, తెలివి తక్కువ పిల్లలు నిదానంగా చేసుకున్నట్టు ఆ జీవాత్మ ఎట్లా నేర్చుకుంటుందో మనకు తెలియదు కాబట్టి మనం జడ్జి చేయలేం. కరెక్ట్ గా 30 జన్మలు తీసుకుంటుంది, కరెక్ట్ గా 20 తీసుకుంటుంది అని మాత్రం మనం జడ్జి చేయలేం అనమాట. దాన్ని అతను ఆ తమ గుణంలో కొంచెం నేర్చుకుంటాడు. నేర్చుకున్నాక తర్వాత రజోగుణానికి వెళ్తాడు. రజోగుణం అంటే ఏమిటి? కోపం. రజోగుణం అంటే కోపం. ఈ కోపానికి రామాయణంలో నీకు తెలిసిన క్యారెక్టర్ ఎవరు? రావణాసురుడు. కోపం. కానీ ఇక్కడ కూడా మనం 2 విషయాలు తెలుసుకోవాలి. రజోగుణం అంటే ఓన్లీ కోపం ఒకటే కాదు, కోపము పట్టుదల. ఎంత పట్టుదల అంటే రావణాసురుడికి చాలా పట్టుదల. ఒంటికాల మీద 10,000 సంవత్సరాలు చేసి శివుణ్ణి మెప్పించి చాలా విషయాలు ఆత్మలింగాన్ని సంపాదించుకున్నాడు. అంత పట్టుదల ఉంటుంది వీళ్ళకి, రజోగుణంలో వచ్చిన వాళ్ళకి. మనము ఏ కాడికి రావణాసుడు చూస్తే సీతను ఎత్తుకెళ్ళాడు అదొక్క పదాన్నే వాడతాడే తప్ప ఇంకా మిగతా చూడు కనిపించుడు. అతను రావణాష్టకమే రాశాడు. అసలు ఎంత బాగుంటుంది ఆ రావణాష్టకం. కావాలంటే యూట్యూబ్లో ఉంటుంది, వినండి. రావణాష్టకం చాలా బాగుంటుంది. అదొక్కడే కోపం. అది ఎందుకు ఆ రామాయణం జరగటం కోసం సీతను ఎత్తుకెళ్ళటం, ఆ కార్యకారణ సంబంధం అది పెద్ద స్టోరీ. మనం ఇక్కడ తీసుకోవాల్సింది అంశాల గురించి తీసుకుంటున్నాం, గుణాల గురించి తీసుకుంటున్నాం. కాబట్టి కోపము పట్టుదల ఈ 2 తీసుకోవాలన్నమాట. ఈ కోపం అనేది ఎట్లా ఉండాలంటే శ్రీలక్ష్మి ఒక స్టోరీ చెప్తాను నేను నీకు. ఒక ఊర్లో అడవిలో ఒక పాము ఉండేదన్నమాట. ఇప్పుడంటే రవాణా సౌకర్యాలు ఉన్నాయి కాబట్టి వెనకటికి ఏంటంటే నడక ద్వారానే, ఆ నడక ద్వారా వెళ్తుందంటే ఆ వచ్చేపోయే బాటసాలని ఆ పాము బుసు కొడుతూ ఉంటుంది అనమాట. కరవదు, బుసు కొడతా ఉంటుంది. మనకేంటంటే భయం కదా, అదంతా బుసు కొడతా ఉండే సరికల్లా అందుకని భయం వేసి ఆ దారం బట్టి ఎవ్వరూ నడవట్లేదు, వెళ్ళట్లేదు. వాళ్ళకి దూరమైనా సరే చుట్టూ తిరిగి వెళ్ళేవాళ్ళు అనమాట ఆ ప్రజలు. ఒకసారి బుద్ధ భగవానుడు శిష్యులతో అతను ప్రయాణిస్తుంటాడు, అన్ని ఊళ్ళు తిరిగి ప్రయాణిస్తుంటే ఆ ఊరికి వస్తాడు. ఆ ఊరికి వచ్చి వెళ్తూ ఉంటుంటే చుట్టుపక్కల గ్రామస్తులు అంటారు, అయ్యారు ఆ దావలో వెళ్ళబాకండి, అక్కడ పాము ఉంది, ఈ దావలో వెళ్ళండి అని చెప్పడం జరుగుతుంది అనమాట.
చెప్పడం జరిగితే బుద్ధ భగవాన్ అంటాడు ఏం కాదు అని చెప్పేసి అని శిష్యులతో ఆ దారమ్మటి వెళ్తూ ఉంటాడనమాట. ఆ దారమ్మటి వెళ్తూ ఉండంగానే పాము యథా ప్రకారం బుస్సు కొడుతూ ఉంటుంది అనమాట. బుస్సు కొడుతూ ఉండంటే వెళ్ళి అడుగుతాడు ఏంటి అని చెప్పేసి అని. నేనేం లేదండి నా సహజ లక్షణం బుస్సు కొట్టడం అని చెప్పేసి అని పాము చెప్పుద్ది అనమాట. కరెక్టే నువ్వు చెప్తున్నావు, అది నీ కోపం. బుస్సు కొట్టడం అంటే ఏంటది? కోపం. దాని కోపం బుస్సు కొడుతున్నావు అనమాట. పాము లక్షణం అదే కదా. అది నీ కోపం వాళ్ళకి తెలియక పాప చాలా ఇబ్బంది పడుతున్నారు, అత్యవసరమైనా కానీ దూరంగా వెళ్ళి ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి నువ్వు అట్లా కోపం చేయబాకు, మెదలుకోకుండా ఊరుకో అని చెప్పేసి అని అనేసరికల్లా సరేనండి నా కోపాన్ని తగ్గించుకుంటాను అని చెప్పి దానికి కొంచెం ఇప్పుడే నీచ జన్మ ఎత్తావు నువ్వు, మంచి జన్మ ఎత్తాని దాన్ని కొంచెం హితపు వచ్చేస్తాడు బుద్ధ భగవానుడు. హితపు వచ్చేసేసరికల్లా సరే అని చెప్పి పాము బుస్స కొట్టకుండా దాని మానాన దాన్ని ఉంటూ ఉంటుంది అనమాట. ఉంటూ ఉండంటే ఈ విషయం చిన్నగా ఊరూరా గ్రామస్తులకు అందరికీ పాగుతూ ఉంటుంది అనమాట. ఆహా పాము బుస్సు కొట్టట్లేదని చెప్పేసి అని చిన్నగా వస్తూ ఉంటారు ఆ దారెమ్మటి. కానీ మన మనిషికున్న లక్షణం ఏంటి? ఆకతాయి లక్షణం. అది కాముగా పడుకొని ఉంది, చేసుకునేవారు రాయేయటం, పుల్లబెట్టి పొడవటం ఇవన్నీ చేస్తూ ఉంటాడనమాట. ఇవన్నీ చేస్తుంటే పాపం బుద్ధ భగవాన్ చెప్పాడు కదా, పాము కన్నా మనిషి నిలువెళ్ళే విషయం. పాప అది పాము ఏం చేయదు, కూరల్లో నుండి మనిషికి నిలువెళ్ళ విషయం అనమాట. ఇది మెదలుకోకుండా ఊరుకుంది కదా అని చెప్పేసి స్వామీజీ చెప్పారు, అయ్యారు చెప్పారని ఇది మెదలుకోకుండా ఊరుకుంటే ఇంకేముంది, ప్రతి ఒక్కటి రావటం, కర్రబెట్టి పడవటం, రాళ్ళేయటం అట్లా పాపం దానికి గాయాలు అవుతున్నా కానీ అసలు ఏం మాట్లాడదు. అది మాట్లాడకుండా అలానే ఉంటుంది అనమాట. అట్లాగే మళ్ళీ ఈయన రిటర్న్ వెళ్ళిపోతూ ఉంటాడు బుద్ధ భగవానుడు. మళ్ళీ కొన్నాళ్ళకి రిటర్న్ వెళ్ళిపోతుంటే పాపం చావు బతుకుల్లో ఉంటది ఈ పాము. చూసి ఏంటమ్మా ఇట్లా అంటే, అయ్యారు మీరే కదండి ఇట్లా ఉండమన్నారు అందుకని ఉన్నానంటే, ఓ పిచ్చి మొహమా నీ దగ్గరకు వస్తే బుస్సు కొట్టమన్నాను, ఒత్తగా బుస్సు కొట్టద్దలేదు, నీ ప్రాణం ముఖ్యం కదా. ముందు ఎప్పుడైనా మన సేఫ్టీ మనం చూసుకోవాలి కదా, తర్వాత కదా పరధర్మము అని చెప్పేసానని చెప్తాడనమాట. చెప్పి దాన్ని నివరంగానే దాని గాయాలన్నీ తగ్గుతాయి అనమాట. ఇంకా అప్పటి నుంచి ఈ బుస్సు కొడతా ఉండండి, ఎవరైనా వస్తే బుస్సు కొట్టడం మొదలు పెట్టిద్ది. ఇంకేముంది, వాళ్ళు మళ్ళీ చుట్టూ తిరుగుడు మొదలు పెడతారు. అది ఏదో మంచితనం మీద ఆ సహాయం చేసినా గానీ ఆ సహాయాన్ని తీసుకునే అర్హత మనకు లేకుండా పోయింది. అక్కడ తప్పెవరిది? మంది. దాని తప్పేం కాదు. అట్లనే కోపం అనేది కూడా అది ఆ వ్యక్తిని సందర్భాన్ని బట్టి ప్రదర్శించాలి అంతే తప్ప ఆయన దానికి కాని దానికి కోపం ప్రదర్శించారనుకో అది ఎలా ఉంటది, ఎక్కువ నష్టపోవాల్సి వస్తుంది అనమాట. అందుకనే ఇప్పుడు చూడు, శూర్పణఖ చెప్పిందని కోపంతో వచ్చాడు, తన ప్రాణాన్ని తెచ్చుకున్నాడు, లైఫ్ని తెచ్చుకున్నాడు. కాబట్టి ఈ రజోగుణంలో మనం నేర్చుకోవాల్సిందంటే కోపం తగ్గించుకొని పట్టుదల పెంచుకోవాలి. నేను సాధించాలి, నేను ఈ పని చెయ్యాలి అనుకుని. చాలా మంది ఈ రజోగుణంలో 2 అన్నారు కదా అని చెప్పేసి అని మనం ఏంటంటే మనకి అనుకూలమైన తీసుకుంటాం, అనుకూలమైన అది అయ్యో రజోగుణం అన్నారే, కోపము పట్టుదల అన్నారే అని చెప్పేసానని పట్టుదల చేయరు. నేను రజోగుణంలో ఉన్నా, కోపం ఎక్కువ నాకు. వాడు గొప్ప చెప్పుకున్నాడు, నాకు కోపం ఎక్కువ, నాకు కోపం వచ్చిందో ఇంకే లేదు, మళ్ళీ చిటికలేస్తాడు. ఎవడికి నష్టం? పడ్డోడు బాగానే ఉంటాడు. ఇప్పుడు మనకి డాక్టర్ కూడా చెప్తున్నారు, కోపం ఎక్కువ సరకల్లా లేనిపోయిన రోగాలు, రక్తపోట్లు ఇవన్నీ వస్తున్నాయి, హార్ట్ అటాక్లు వస్తున్నాయి, కోపం తగ్గించుకునే డాక్టర్లు కూడా చెప్తానే ఉన్నారు. ఉండాలి, కోపం ఉండాలి, అది అలంకారంగానే ఉండాలి, అలంకారంగా ఉండాలి తప్ప వేరేగా ఉండకూడదు అనమాట. ఇట్లా ప్రాబ్లం అది. ఇట్లా కొన్ని జన్మలు ఎత్తాడు, రజోగుణంలో కూడా కొన్ని జన్మలు ఎత్తడం జరుగుతుంది. అది కూడా 15, 20, 25, 50, లేకపోతే అందులోనే 150 ఉంటాడా మనం చెప్పలేము. ఉదాహరణకి కొంచెం కోపిష్టి స్వభావాలు ఉంటారు, రాజకీయ నాయకులన్నీ వాళ్ళన్నీ కొంచెం ఉంటారు కదా కోపంగా, ఎప్పుడు వాళ్ళకి అట్లా తీసుకోవచ్చు అనమాట మనం. ఇట్లా 2 గుణాలు. ఫస్ట్ గుణం ఏంటి? 3 సాత్వికం. సాత్వికం అంటే మంచి చెడు చెప్పేవాడు అనమాట, విచక్షణ కలిగిన వాడు. దీనికి రామాయణంలో విభీషణుడు. ఎందుకంటే విభీషణుడు రాక్షసుల్లో ఉంటాడు అనుకుంటాడు, కానీ
అతను సీతనెత్తుకొస్తే అన్న ఇది మంచిది కాదు, సీతనెత్తుకు రావటం అని ఎన్నో హితబోధలు చేస్తాడు రావణాసుడికి. కానీ అతను ఎండు. వినడం. అందుకని మాకు చెప్పేది ఏంటంటే సాత్విక గుణంలో విభూషణుడిగా చెప్పడం జరుగుతుందన్నమాట. అంటే మంచిది చెడేది అని ఈ రెండుగా చెప్పడం జరుగుతుందన్నమాట. మనకు ఉదాహరణకి న్యాయవాదులని మనకి వీళ్ళు ఉంటారు కదా, పెద్ద మనుషులు అని చెప్పేసారి అంటాం చూసావా, కొంచెం మంచి చెడు చెప్తూ ఉంటారు చూసావా, అలా కొంచెం మంచి చెడులు చెప్పేవాళ్ళలాగా సాత్విక గుణం అన్నమాట. సాత్విక గుణంలో కొన్ని జన్మలు తీసుకుంటారు. ఇది కూడా అంతే, 10 జన్మల 25 జన్మల 30 జన్మల అని మనకు తెలియదు. ఆ జీవాత్మ ఎన్ని నేర్చుకుంటుందో మంచి చెడు అనేది తెలుసుకోవటం కోసం ఎన్ని జన్మలు ఎత్తుతుందో మనకైతే తెలియదు. కానీ ఏదైనా 400 లోపే, ఈ 5 జన్మలు అయితే 400 లోపే ఎత్తడం జరుగుతుంది అన్నమాట. ఇలా సో ఈ శుద్ధ సాత్వికం కూడా ఒకే జన్మలో రాదు, ఒకే జన్మలో రాదు, దానికి కూడా పడుతున్నాయి. చాలా రకాలు ఉంటాయి, అందులో కూడా పాయింట్లు అనేది ఉంటూ ఉంటాయి అన్నమాట. అవన్నీ నేర్చుకోవటానికి ఫస్ట్ పరిచయం అయింది, తర్వాత అనుభవించడం అని, తర్వాత ఇదని అట్లా కొన్ని జన్మలు పడుతుంది అనమాట సాత్విక గుణం కూడా. ఇది అయిపోయాక నాలుగో గుణం శుద్ధ సాత్వికం. శుద్ధ సాత్వికం అంటే సేవ, స్మరణ. దీనికి హనుమంతుడు, ఆంజనేయ స్వామి సేవా స్మరణ అనగానే ఆయన గుర్తొస్తాడు. ఆయన సేవ చేస్తాడు, స్మరణ రామ రామ అనుకుంటూ చేస్తాడనమాట. ఇక్కడ ఇంకో చిన్న కథ చెప్తాను సేవకి స్మరణకి. నారదుడు తెలుసు కదా, నారదుడు ఎప్పుడు నారాయణ నారాయణ అనుకుంటూ భూలోక సంచారం చేస్తూ ఉంటాడనమాట. ఒకసారి నారదుడికి అనిపిస్తుంది అనమాట, ఏమని, అసలుకి ఆ శ్రీహరిని నేనే ఎక్కువ ప్రేమిస్తున్నాను, నేనే ఎక్కువ జపిస్తున్నాను, ఇంకెవరూ చెయ్యట్లేదు అని చెప్పేసి అని కొంచెం గర్వం వస్తుంది అతనికి. గర్వం వచ్చి ఒకసారి వైకుంఠానికి వెళ్తాడు. వైకుంఠానికి వెళ్ళినప్పుడు విష్ణుమూర్తి ఒక చీటీ చూస్తూ ఉంటాడనమాట. చీటీ చూస్తునేసరికల్లా ఏంటి స్వామి ఆ పేపరు అని చెప్పేసి అంటాడు. నా భక్తులయ్యా నన్ను బాగా ఇష్టపడతారు అని చెప్పంటే, ఆహా స్వామి నేను చూడొచ్చా ఒకసారి అంటాడు అనమాట. అతనికి ఆంజనేయ స్వామి అంటే కుళ్ళు అనమాట నాదుడికి. అంటే మనం అనుకుంటాం కానీ దేవుళ్ళు కుళ్ళు ఏముండోరా, ఏదో మన కథలో కథలో మనం కలుపుతాలే తప్ప వాళ్ళకి కుళ్ళు కుతంత్రాలు ఉండవు దేవుళ్ళకి, మనకే. కాదే ఏంటంటే అక్కడ స్టోరీ జరగడం కోసం చెప్తారనమాట. సర్లేని ఆ పేపర్ తీసుకొని చూస్తే ఫస్ట్ పేరు నారదులదే ఉంటుంది. ఆయనకి హనుమంతుడి పేరు ఎక్కడుందో చూడాలనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఆయనంటే ఇది కదా, ఆయన చెప్పేసి అన్ని 2లో ఉందా 3లో ఉందా అని చూసుకుంటూ ఉంటుంటే ఎక్కడో చివరి పేరు హనుమంతుడు ఉంటుంది. ఈయనకి మనసులో ఆనందం మామూలు ఉండదు అనమాట. ఎందుకంటే కనీసం 2లో 3లో ఉన్నా కొంచెం ఏమన్నా ఉండేదేమో, ఎక్కడో లాస్ట్లో ఉండేసరికల్లా ఇంకా మనసులో ఆనందం అనమాట. ఆనందం అయ్యి పైకి మెరిగినట్టు, ఏంటి శ్రీహరి హనుమంతుడు లాస్ట్ పెట్టావు అని చెప్పేసి అని అంటాడు. అనేసరికల్లా మరి ఆయన అంతేలే అని చెప్పేసి ఏదో నవ్వుతూ సమాధానం ఇస్తారనమాట. ఇంకా ఈ విషయం అందరికి చెప్పాలి. ఇంకా ఆయనకి ఏది, శ్రీహరికి నేను లిస్ట్ చూశాను, స్వామిని స్మరించేది నేనే, నా పేరే ఫస్ట్ ఉంది, మరి ఎవరికైనా ఉంటుంది కదా ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా, చెప్పుకోవాలి, అందరికి వెళ్ళి చెప్పుకోవాలి, 3 లోకాలు తిరిగి చెప్పుకోవాలి అని చెప్పేసి వెళ్తూ ఉండంటే, నారదా ఆగు ఏంటి కంగారు అని చెప్పి శ్రీహరి పిలుస్తాడు. ఏంటయ్యా అని చెప్పేసారంటే, ఇప్పటి వరకు నేను ఇష్టపడే వాళ్ళని చూసావు, కానీ నేను ఇష్టపడే లిస్ట్ ఒకటి ఉంది. ఇప్పుడు భగవంతుడు అంటే వీళ్ళందరూ భగవంతుడు అంటే ఇష్టం, కానీ స్వామివారికి కూడా ఇష్టమైన వాళ్ళు ఉన్నారు కదా, నేను ఇష్టపడే లిస్టు వేరే ఉంది అయ్యా, ఇది మీరు ఇష్టపడే లిస్టు, నేను ఇష్టపడే లిస్ట్ ఉంది, అది కూడా చూడు అని చెప్పేసాను అంటాడు అనమాట. అనేసరికల్లా సర్లే అని చెప్పేసానని ఇప్పుడు కూడా ఎక్కడో ఉంటుందిలే అని చెప్పేసి చూస్తే ఫస్ట్ హనుమంతుడి పేరు ఉంటుంది, నారదుడి పేరు ఎక్కడో ఉంటుంది. ఇంకా ఇదేంటి స్వామి అంటాడు. మరి ఆయన స్మరణ అట్లా ఉంటుంది. నువ్వేంటంటే 4 భూలోకాలు అవన్నీ తిరుగుతూ నామమాత్రంగా నీకు వస్తుంది, కానీ ఆయన స్మరణ ఎలా ఉంటుందంటే ఆయన ఎవరికి చెప్పుకోడు, ఎక్కడో మూలపై కూర్చుంటాడు, రామా అనుకుంటూ మూలపై కూర్చుంటాడు. ఆయన అందరిలో తిరగడు, పబ్లిసిటీ చేయడు, సేవ చేస్తాడు. సేవ చేసినా కానీ నేను చేశాను అని చెప్పేసి నీ లంకకి వెళ్ళాను చేశానని నేనేం చెప్పుకోడు ఆయన. అలానే మనం కూడా సేవ అనేది ఎట్లా చెయ్యాలి, కానీ ఈరోజు మనం సేవలు చేస్తున్నాం, ఎట్లా చేస్తున్నాము, ఫోటోల కోసం చేస్తున్నాం.
అందరికి కనిపించడం కోసం, ఫోటోల కోసం వీడియోల కోసం చేస్తున్నాము. అవడం కోసం. కానీ అసలు సేవ గుడికి ఊడ్చేవాళ్ళు తుడిచేవాళ్ళు ఆ నెంబర్స్ ఎవరో ఉంటారు, ఉమ్, ఆ నెంబర్స్ ఎవరో ఉంటారు. కానీ ఈ ప్రెసిడెంట్లు సెక్రటరీలు వెళ్ళి ఫోటోలు దిగుతారు ముందు. చదువుతారా? ఉమ్, మేము సేవ చేసాము, లలితాదేవికి 100 రోజులు లలిత శాస్త్రం పెట్టించాము, ఆంజనేయ స్వామికి 41 రోజులు హనుమాన్ చాలీసా పెట్టించాము. ఉమ్, మళ్ళీ చెప్తారు మనం లలితాదేవి సహస్రం చదవాలంటేరా ఉమ్, 2.5 గంటలు పట్టుద్దిరా. ఉమ్. మనకి 20 minutes లో కంప్లీట్ చేసి 20 minutes లో మళ్ళీ అది రోజుకు 108 సార్లు చదివాం, 1116 చదివాం. ఎందుకు? ఇప్పుడు ఇక్కడ మంత్రాలు వచ్చింది కాబట్టి ఇంకొక విషయం చెప్తానురా. మంత్రాలన్నిట్లో ఫలితాలు ఉన్నాయిరా, ప్రతి మంత్రానికి ఫలితం ఉంటుంది. ఈ మంత్రాలు కూడా మనకి ఎట్లా పెట్టారంటే, ఇప్పుడు మనకి పియోనం ఉంటుంది చూసావా, అది ఒక్కటి నొక్కితే ఒక్కటి రాగం వస్తుంది కదా, అట్లానే మన లోపల 72,000 నాడులు ఉంటాయి. ఇప్పుడు మనకి ఏదన్నా ఒంట్లో బాగోక పలానా తలనొప్పనో ఒక నడువు నొప్పనో మనం ఒక అయ్యగారి దగ్గరికి వెళ్తే ఆయన పలానా మంత్రం చదవమ్మా అని చెప్పేసి మనకు చెప్తారనమాట. ఆ మంత్రానికి ఇప్పుడు శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి అనే ఆ పదము నాడులు కదలాలి, ఎంత స్లోగా పెట్టాలి. ఆ శ్రీమాత శ్రీ అనేది ఆ నాళ్ళు ఎక్కడ కుదురుతుంది, నోట్లో నుంచి వస్తుంది. అంటే భగవంతుడు లలితా సహస్రనామం చదివితే మీకు ఈ ఫలితం ఉండిద్ది అంటే మనం ఆ వేలో చదివితేనే ఆ నాడులన్నీ మనకు కదిలి కరెక్ట్. అప్పుడు ఆ రోగం తగ్గుద్ది, ఆ రోగం తగ్గుద్ది. అది రావాలి, ఇక్కడి నుంచి రావాలి. శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనే, సింహాసనేశ్వరి అంటే ఇక్కడి నుంచి రావాలి. శ్రీమాత శ్రీ మహారాజ్ని అది పెదాలు కదులుతుంది. అట్లా మొత్తం చదివితేనే 2.5 గంటలు పట్టుద్ది నీకు, ఒత్తిడి పల్లి కుడతాయి. కానీ ఈరోజు మనం అట్లా చేస్తున్నామా మన స్మరణ? మరి వెనకటికి ఏ పూజ చేసినా ఫలితాలు ఉన్నాయే, ఎన్ని రోగాలు తగ్గినాయి. ఇప్పుడు ఎందుకు తగ్గట్లేదు రోగాలు? ఇప్పుడు ఎందుకు తగ్గట్లేదు రోగాలు? ఇప్పుడు ఎందుకు తగ్గట్లేదు అంటే ఎలా చెయ్యాలో అలా చేయట్లా. కరెక్ట్, ఎలా చెయ్యాలో అలా చేయట్లా, తెలియట్లేదు. ముందు మనకి తెలియట్లేదు. ఎవరికి వాళ్ళు ఏంటంటే పలానా ఊళ్ళో అలా చేశారు, పలానా చోట అట్లా చేశారు, దాన్ని మించి మా ఊరు చెయ్యాలి, మా సొసైటీ చెయ్యాలి అని దాకేందుకురా శ్రీలక్ష్మి. ఇదివరకు వినాయక చవితి అంటే ఒక్క ఊరు మొత్తానికి ఒక్క వినాయక చవితి. ఇప్పుడు అలా కాదు, ప్రతి వీధికి వినాయక చవితి. మా వినాయక చవితి రాములవారిదో వీధి, వెంకటేశ్వర స్వామిదో వీధి, ఏ వీధిగా వీధి వినాయకుడు చవితి అయ్యా. మళ్ళీ పోటీ, వాళ్ళు 5.5 విగ్రహాలు పెడితే 10.5 విగ్రహాలు పెట్టాం. వాళ్ళ లడ్డు 5,000 పోయిందంటే మాకు 15,000 పోవాలి. పోటీ అయిపోతుందే తప్ప భక్తి ఉండట్లేదురా, భక్తి ఉండట్లేదు. కానీ ఈ మీడియా పుణ్యమని కొంచెం ఈ తప్పుడు ఇప్పుడు యువతరానికి భక్తి తెలుస్తుంది. నిజంగా చెప్పాలంటే మనకన్నా ఇప్పుడు యువతరమే వాళ్ళే చక్కగా గుడికి వెళ్తున్నారు. వాళ్ళ మంత్రాలు రాకపోవచ్చు కానీ గుడికి వెళ్ళాలన్న ఆలోచన వచ్చింది చూసావా, దాన్ని చెప్పుకోవచ్చు. ఇప్పుడు సేవ చేయడానికైనా ఏ ఆశ్రమానికైనా సేవకి వెళ్ళినా కానీ యూత్ ఎక్కువ ఉంటున్నారు. భూమి గుండ్రంగా ఉందన్నట్టుగా మళ్ళీ వస్తుంది, వెనక్కి వస్తుంది, జనరేషన్ వస్తుంది, మారుతుంది. ఈ మీడియా పుణ్యం అని కూడా మనకు అవి తెలుస్తుంది అనమాట. అది మన స్మరణ అంటే అలా చెయ్యాలి, రోజుకు ఒకసారి చెయ్యి. ఈ 72,000 నాళ్ళు ఇప్పుడు నీకు ఏ ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లంకి మంత్రం బ్రహ్మమురారి సువార్చిత లింగం నిర్మల భాసిత శోభిత లింగం. ఇక్కడి నుంచి రావాలి, నాభిలోంచి రావాలి. అలా చెయ్యాలి. అంటే మీరు చేయట్లేదు అంటే తెలియక మేము చేసాం. మహిళా మండలి తరపున మేము ఇట్లాంటివన్నీ చాలా చేసాము. అప్పుడు తెలియలా. ఈ మెడిటేషన్లోకి ధ్యానంలోకి వచ్చాక మా సార్ చెప్తుంటే ఇవన్నీ మాకు తెలుస్తున్నాయి. ఓహో ఇవా అని. అంతరార్థాలు ఇవన్నీ, అర్థాలు కావు, అంతరార్థాలు ఇవన్నీ. మీరు ఏవైతే ఇలా నాభి ప్రకారంగా ఎక్కడి నుంచి ఏ వాయిస్ నుంచి, గొంతులో నుంచి, నాలుకతోటి, ముక్కుతో పలికే అక్షరాలు కూడా ఉంటాయి. అవును, ఇలా డిఫరెంట్ మన ఆర్గాన్స్ తో పలికే అక్షరాలని అలా పలికితేనే మనకి ఆ స్తోత్రం యొక్క ఫలితం మనకి పూర్తిగా. అవును, ఈ విషయాన్ని గమనించకుండా ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పెడుతూ తెల్లవారుజామున తెలిసి ఎక్కడెక్కడో ఏయో 100,000 జరుగుతున్నాయి అని చెప్పేసి వీళ్ళని ఇక్కడ పర్ఫెక్ట్ గా వీళ్ళ లైఫ్ స్టైల్ వీళ్ళు చూసుకోకుండా అక్కడెక్కడో గుళ్ళో ఏదో జరుగుతుంది, 100 జరుగుతున్నాయి, సహస్రం జరుగుతుంది, నాకేదో పుణ్యం వచ్చేసింది అని అక్కడికి పరిగెడుతూ
వాళ్ళని వాళ్ళు బాధ పెట్టుకొని ఫ్యామిలీని స్ట్రగుల్ చేసి ఇదంతా జరుగుతుంది. దీనివల్ల ఏమంటే హిందూయిజం మీద ఒక నెగిటివిటీ కూడా వచ్చేస్తుంది అన్నమాట. ఇది రాకుండా ఉండాలంటే మీలాంటి వాళ్ళు ఇలా చెప్పాలి, దీనివల్ల ఇలా చదివితేనే మనకి ఏ కోరికతో అయితే మనం ఆ స్తోత్రాన్ని జపిస్తున్నామో ఆ ఫలితాన్ని మనం కంప్లీట్ గా పొందాలి, ఆస్వాదించాలి అంటే కనుక ఇలాగే చదవాలి అనే ఒక మీరు దాన్ని ఇంకొంచెం చెప్పగలిగితే అందరికీ అది అందరికి ఇంకా బాగా ఉపయోగపడుతుంది. దాంట్లో ఉన్న అనుభూతిని, దాని నుంచి వచ్చే పాజిటివ్ ఎనర్జీని పొందగలుగుతారు. కరెక్టేరా. ఇప్పుడు నువ్వు చెప్పింది ఎట్లా ఉందంటే, ఒక వంకాయ కూర అంటే ఒక వంకాయ వేయం, అల్లము, పచ్చిమిర్చి, కొబ్బరి, ఉల్లిపాయ అన్నీ పడితేనే ఆ కూరకి టేస్ట్. అట్లాగే ఇప్పుడు నువ్వన్నట్టు శాస్త్రాలు అవన్నీ జరగాలి గుళ్ళో. ఎందుకంటే అవి జరిగితేనే మన హిందువులకి ఉంటుంది. లేకపోతే మనం కూడా ఎవరికి వాళ్ళు ముక్కు మూసుకొని ఇంట్లోనే చదువుకున్నాం అనుకో రాదు, కట్టడి రాదు, ఇంకా దిగజారిపోతాం మనం. ఇప్పుడు భగవంతుడు ఆయన అన్ని తెలుసు, సమస్థితి పెడతా ఉంటాడు. అందుకని ఎక్కడ అన్యాయం జరుగుద్దో అప్పుడు ఆయన అవతారాలు ఎత్తుతానే ఉంటాడు. ఆయనే ఊరుకోడు, మనం ఊరుకున్నా ఆయనే ఊరుకోడు. ఎందుకంటే ఆయన ప్రకృతిని చూడాల్సిన బాధ్యత ఆ పరమాత్మది కదా. అందాకెందుకు మనకి తండ్రి పరమాత్మ అయితే తల్లి ప్రకృతి. అందుకనే చూడు, ఎక్కడైతే అన్యాయం మూటగట్టిందో అక్కడ ఉప్పెనులు, తుఫానులు వచ్చి కూలిపోతూ ఉంటాయి. ఇప్పుడు ఒక తుఫాను వచ్చి ఒక ఇల్లు కూలిపోయిందంటే ఆ పక్కన ఇల్లు బాగానే ఉంటుంది, ఆ పక్కన ఇల్లు బాగానే ఉంటుంది. ఇప్పుడు వాడు మంచోడు ఇల్లే కూలిపోవచ్చు, మనం చెప్పలేం. కాకపోతే వాడు కర్మ సిద్ధాంతం పాతది ఏమన్నా బాకీ ఉందేమో, ఆ బాకీ ప్రకారం కూలిపోవచ్చు, మనం చెప్పలేము. అవన్నీ భగవంతుడి లెక్కలు వేరే ఉంటాయి. ఈ భగవంతుడి లెక్కలు వేరే అని చెప్పేసానంటే ఇంకో చిన్న స్టోరీ చెప్తా.